హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్రభుత్వ పర్మనెంట్ క్లర్క్ జాబ్స్ అయితే రిక్రూట్మెంట్ చేస్తున్నారు. మనకి 12th పాస్ అయినా, డిప్లొమా పాస్ అయినా, ఇంటర్మీడియట్ పాస్ అయినా ఏ విభాగంలో ఈ యొక్క పోస్టులకి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. మంత్లీ 40,000 వరకు అయితే మనం శాలరీస్ అయితే తీసుకోవచ్చు. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అయితే లేదు. ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూసి అప్లై చేసుకోండి. అంతకంటే ముందుగా మీకు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, వీడియో నచ్చినట్లయితే కంపల్సరీగా లైక్ చేయండి. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక చిన్న లైకే కదండి, చేసినట్లయితే నేను కూడా మరికొన్ని వీడియోస్ చేయడానికి నాకు కూడా ఎంకరేజ్మెంట్కి అయితే ఉంటుంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేనైతే హ్యాపీగా ఉన్నా, మీరు కూడా హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. మనం ఈ యొక్క నోటిఫికేషన్ డీటెయిల్ చూసుకున్నట్లయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ ప్లాంటింగ్ అడ్మినిస్ట్రేషన్ నుంచి ఈ యొక్క జాబ్స్ అయితే రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారు. విద్యాశాఖ నుంచి ఈ యొక్క జాబ్స్ అయితే మనకి రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారనమాట. ఓకేనా. ఈ యొక్క జాబ్కి సంబంధించి మనము ఎప్పుడు ఈ యొక్క నోటిఫికేషన్ రిలీజ్ అయిందంటే నిన్ననే రిలీజ్ కావడం అయితే జరిగిందండి, January 21. కాబట్టి మన ఛానల్లో నోటిఫికేషన్ వచ్చిన వెంటనే మన ఛానల్లో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాం వీడియోకి సంబంధించి. కాబట్టి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ ఆన్ చేసుకున్నట్లయితే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు అయితే అందుతుంది అనమాట. ఓకేనా. అలాగే ఈ యొక్క పోస్టులకు సంబంధించి మనము ఆన్లైన్ విధానం ద్వారా అయితే అప్లై అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఎటువంటి ఆఫ్లైన్ లేదు. మనం ఇండియన్ సిటిజన్స్ ప్రతి ఒక్కరు అప్లై అయితే చేసుకోవచ్చు. ఓకేనా. ఏపీ, తెలంగాణ ప్రతి ఒక్కరు, మేల్ ఆర్ ఫీమేల్ ప్రతి ఒక్కరు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. మనకి ఒక లోయర్ డివిజన్ క్లర్క్ ఎల్డీసీ పోస్టులకు సంబంధించి మనకి వేకెన్సీస్కి సంబంధించి మనకి రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారు. ఇక్కడే చూడండి, మనకి డైరెక్ట్ రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారు అని చెప్పి అయితే ఇవ్వడం జరిగింది. ఆన్లైన్ విధానం ద్వారా అయితే అప్లై అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. వెబ్సైట్ కూడా ఇక్కడ ఇచ్చారు చూడండి. ఈ యొక్క వెబ్సైట్ విజిట్ చేసి కానీ, లేదంటే కింద అప్లై ఆన్లైన్ లింక్ అని డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడికి వెళ్ళి కానీ ఒక పోస్టులకు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. ఈ యొక్క పోస్టులకు సంబంధించి ఎప్పుడు లోపల అప్లై చేసుకోవాలి అంటే మనకి February 14 వరకు అయితే టైం ఉంది. February 14 లోపల ఎప్పుడైనా అప్లై అయితే చేసుకోవచ్చు ఆన్లైన్ విధానం ద్వారా. మనకి ఒక జాబ్కి సంబంధించి వేకెన్సీస్ దాని డీటెయిల్ చూసుకున్నట్లయితే మనకి లోయర్ డివిజన్ క్లర్క్ గ్రూప్ సి క్యాడర్కి సంబంధించి అయితే వేకెన్సీస్ ఉన్నాయి. లెవెల్ 2 ప్రకారం అయితే శాలరీస్ అయితే పే చేస్తారు. బేసిక్ పే మనకి 19,900 నుంచి 63,200 వరకు అయితే పే చేయడం జరుగుతుంది. అన్ని రకాల అలవెన్సెస్తో పాటు మనము 40,000 పైగానే మనము చేరగానే శాలరీస్ అయితే తీసుకోవచ్చు మంత్లీ. ఓకేనా. మనకి ఒక పోస్టులకు అప్లై చేసుకోవాలి అంటే లోయర్ డివిజన్ క్లర్క్ పోస్టులకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ దాని డీటెయిల్ చూసుకున్నట్లయితే 12th క్లాస్ ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ అనేది ఇవ్వడం జరిగింది. అంటే ఒక ఇంటర్మీడియట్ కానీ లేదు అంటే డిప్లొమా కానీ చేసినా ఎవరైనా అప్లై అయితే చేసుకోవచ్చు. ఈ డిప్లొమా చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు, ఇంటర్మీడియట్ చేసిన వాళ్ళు ఈ యొక్క జాబ్స్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. ఏంటంటే మనకి ఇంగ్లీష్ టైపింగ్ అయితే వచ్చి ఉండాలి, 35 words టైప్ చేయగలగాలి. లేదు అంటే హిందీలో వచ్చేసి మనకి 30 words టైప్ చేయగలిగితే మనం యొక్క జాబ్కి సంబంధించి సెలెక్ట్ అయితే అయిపోతాం అనమాట. మనకి జస్ట్ ఒక 5 or 6 days ఈ యొక్క టైపింగ్ సంబంధించి మీరు ప్రాక్టీస్ చేస్తే వచ్చేస్తుంది. దాని గురించి ఏం టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదు. ఈ యొక్క పోస్టులకు అప్లై చేసుకోవాలి అంటే ఏజ్ లిమిట్ దాని డీటెయిల్ చూసుకున్నట్లయితే మనకి మినిమం 18 years అయితే ఉండాలి. మ్యాక్సిమం 27 years వరకు ఉన్న ప్రతి ఒక్కరు జనరల్ కేటగిరీ వాళ్ళు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 years అయితే ఏజ్ రిలాక్సేషన్స్ ఉంటాయి. ఓబీసీ వాళ్ళకి 3 years అయితే ఏజ్ రిలాక్సేషన్స్ అయితే అప్లికబుల్ అయితే ఉంటాయి. ఈ యొక్క పోస్టులకు సంబంధించి మనకి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయంటే 10 అయితే వేకెన్సీస్ ఉన్నాయి. జనరల్ కేటగిరీలో 4 ఉన్నాయి, ఓబీసీ వాళ్ళకి 3 ఉన్నాయి, ఎస్సీ వాళ్ళకి 2 ఉన్నాయి, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 1 అయితే వేకెన్సీస్ ఉన్నాయి. జనరల్ కేటగిరీలో ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. మనకి దీనికి సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అంటే మనకి ఏం లేదండి, మనకి రిటర్న్ టెస్ట్ కండక్ట్ చేస్తారు. దాని తర్వాత మనకి స్కిల్ టెస్ట్ కండక్ట్ చేసేసి మనకి ఒక జాబ్స్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఓకేనా. మనకి ఒక స్టేజ్ 1, స్టేజ్ 2 విధానంలో అయితే ఉంటుంది. స్టేజ్ 1కి సంబంధించి రిటర్న్ టెస్ట్, ఆబ్జెక్టివ్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు. స్టేజ్ 2కి సంబంధించి స్కిల్ టెస్ట్, మనకి టైపింగ్ టెస్ట్ ఆన్ కంప్యూటర్కి సంబంధించి అయితే పెట్టడం అయితే జరుగుతుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి ఒక స్టేజ్ 1 సంబంధించి మనం డీటెయిల్ చూసుకున్నట్లయితే రిటర్న్ టెస్ట్కి సంబంధించి మనకి 2 hours పాటు ఎగ్జామ్ అయితే కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. 100 marksకి అయితే ఉండడం అయితే జరుగుతుంది అనమాట. ఈ ఒక టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ వస్తాయి అంటే మనకి ప్రొఫిషియన్సీ ఇన్ కంప్యూటర్ ఆపరేషన్ నుంచి 20 questions 20 marks, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ నుంచి 20 questions 20 marks, జనరల్ అవేర్నెస్ నుంచి 20 questions 20 marks, ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రిహెన్షన్ నుంచి 20 questions 20 marks, క్వాంటిటివ్ యాప్టిట్యూడ్ నుంచి 20 questions 20 marks, టోటల్ వచ్చేసి 100 questions గాను 100 marks అయితే ఉంటుంది. మనకి దీనికి సంబంధించి
సంబంధించి మనం డీటెయిల్స్ అయితే చూసుకోవచ్చు. ఈ యొక్క పోస్టులకు సంబంధించి మనకి ఇంకా డీటెయిల్స్ సిలబస్ కూడా ఇవ్వడం అయితే జరిగింది. ఒక రిటర్న్ టెస్ట్కి సంబంధించి ఈ యొక్క నోటిఫికేషన్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను, డౌన్లోడ్ చేసుకొని మీరు చూసుకోవచ్చు అనమాట సిలబస్ ఏముందని చెప్పేసి. మనకి స్టేజ్ 2లోకి సంబంధించి మనకి స్కిల్ టెస్ట్ అయితే కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. చెప్పాను కదండి, ఇంగ్లీష్ టైపింగ్ వచ్చేసి మనం 35 వర్డ్స్ అయితే టైప్ చేయగలగాలి. లేదు అంటే ఇంగ్లీష్ రాలేదు అంటే హిందీలో పర్మనెంట్ 30 వర్డ్స్ అయితే టైప్ చేయగలరు. ఫ్రెండ్స్ చెప్తున్నా, ఇంగ్లీష్ వచ్చినట్లయితే హిందీ అవసరం లేదు, హిందీ వచ్చినట్లయితే మనకి ఇంగ్లీష్ రానవసరం లేదనమాట. ఏదైనా ఒకటి వచ్చి ఉండాలి. ఓకేనా. ఈ యొక్క పోస్టులకు సంబంధించి మనకి ఒక రిటర్న్ టెస్ట్ ఎప్పుడు కండక్ట్ చేస్తారు అంటే మనకి డేట్ కూడా ఇవ్వడం అయితే జరిగింది. మార్చిలో మనకి 3rd వీక్ కానీ 4th వీక్ కానీ మనకి మార్చిలో ఒక రిటర్న్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారని చెప్పి అయితే మనకి డీటెయిల్గా అయితే ఇవ్వడం జరిగింది. అలాగే మనకి టర్మ్ అండ్ కండిషన్లో మనకి డీటెయిల్గా అయితే ఇవ్వడం జరిగింది. ఇండియన్ నేషనల్స్ ప్రతి ఒక్కరు ఎలిజిబుల్ అని. ఓకేనా. ఈ యొక్క పోస్టులకు సంబంధించి అందరూ అప్లై అయితే చేసుకోవచ్చు, అందరికీ వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ యొక్క పోస్టులకు సంబంధించి మనకి అప్లికేషన్ ఫీజు చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ ఇచ్చారు చూడండి. ఎవరైతే ఈ యొక్క SC ST ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఉన్నారో వాళ్ళైతే 500 రూపీస్ అయితే పే చేయాలి. మిగతా క్యాండిడేట్స్ జనరల్ EWS OBC కేటగిరీ వాళ్ళైతే 1000 రూపీస్ పే చేసి ఆన్లైన్ విధానం ద్వారా అయితే ఒక పోస్టులకి అయితే అప్లై అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. మనకి ఫీజు ఎక్కువ ఉందని మిస్ చేసుకోకండి. మీకు గనక ఖచ్చితంగా మేము ఈ జాబ్ కొట్టగలము అంటే కంపల్సరీగా అయితే అప్లై అయితే చేసుకోండి. లేదు మాకు రాదు ఇక జాబు అని చెప్పినట్లయితే మీరు అప్లై చేసుకోకండి, ఎందుకంటే అమౌంట్ వేస్ట్ చేసుకోకండి ప్లీజ్. ఓకేనా. నెక్స్ట్ వేరే దానికి తక్కువ అమౌంట్ ఉంటుంది కదా, దానికైతే అప్లై అయితే చేసుకోండి. ఓకేనా. కొంతమంది SC ST ఫిజికల్ హ్యాండిక్యాప్డ్కి ఎటువంటి ఫీజు లేనివంటి పోస్టులు కూడా మన ఛానల్లో అయితే ప్రొవైడ్ చేస్తూ ఉంటా, ఆ పోస్టులకు అప్లై చేసుకోండి. ఓకేనా. అలాగే మన ఛానల్ నుంచి వాట్సాప్ గ్రూప్స్ కింద అయితే లింక్స్ అయితే డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఫ్రెండ్స్. అందులో జాయిన్ అయినట్లయితే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు అయితే అందుతుంది అనమాట. అందులో అయితే జాయిన్ అవ్వండి. వీడియో నచ్చినట్లయితే కంపల్సరీగా లైక్ చేయండి. మీరు లైక్ చేస్తేనే కదా నేను కూడా మరికొన్ని వీడియోస్ చేయడానికి నాకు కూడా ఎంకరేజ్మెంట్కి అయితే ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ నైస్ డే. టేక్ కేర్.